హైదరాబాద్లో వర్షం తగ్గడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. స్టేడియంలోకి వెళ్లేందుకు క్యూ కట్టారు. మరోవైపు స్టేడియంలో వర్షం నీళ్లను డ్రైనౌట్ చేసి గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారు. 100 మంది హెచ్సీఏ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఫ్యాన్స్ నిరుత్సాహపడవద్దంటున్నారు హెచ్సీఏ అధ్యక్షుడు. మ్యాచ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, మ్యాచ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఇటు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరో కీలక మ్యాచ్కి అంతా రెడీ అవుతుంది. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో అంటే లాస్ట్ 1.5 అవర్ బ్యాక్ వర్షం పడడంతో, అది కూడా హెవీ వర్షం పడడంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే చాలా మందికి ఫ్యాన్స్ అందరికి కూడా డౌట్ ఉంటుండే. కానీ ఆ తర్వాత వర్షం ఎలిసిపోవడం, ప్రస్తుతానికి వర్షం అంతా లేకపోవడంతో తిరిగి గ్రౌండ్ను కూడా అంతా రెడీ చేస్తున్నారు హెచ్సీఏ సిబ్బంది. మొత్తం ఆల్మోస్ట్ ఒక 100 మంది సిబ్బందితోటి ఆ గ్రౌండ్ అంతా కూడా వేసిన కవర్లన్నీ తీసేసి వర్షపు నీళ్ళంతా కూడా బయటికి పంపించేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ వర్షం పడినా కూడా నైట్ 10:30 వరకు చూసి అప్పటి వరకు మ్యాచ్ను 5 అవర్స్ అయినా నిర్వహించడానికి ఇటు మేనేజ్మెంట్ అయితే రెడీగా ఉంది. చాలా మంది ఫ్యాన్స్ వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడిద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాదేనండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్? అవునండి. ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ ఈ రోజు? జరగాలి, గెలవాలని కోరుకుంటున్నాం. వర్షం పడితే ఎట్లా? వర్షం అయిపోయింది చూసారా? వరుణ్ దేవుడు కూడా కరుణించాడు. గెలుస్తారు. గెలుస్తారు ఈసారి. హైదరాబాదే, ఇంకెవరు? చూస్తున్నాం కదా. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ హైదరాబాదా? సో ఎట్లా ఉంటుంది మ్యాచ్? ఏమనుకుంటున్నావు? గెలుస్తారన్న. సో మనం చూస్తున్నాం కదా, చాలా మంది ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాదు. సో అటు వర్షం పడినప్పుడు కూడా మనం చూసాం, కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. ఈవెన్ 4 o'clock కూడా అటు వర్షం పడుతుంటే కూడా చాలా మంది ఇక్కడ క్యూలో నిలబడి, వర్షంలో కూడా ఎట్లాగూ వర్షం తగ్గుతుందని క్యూలో నిలబడి మరి లోపలికి వెళ్ళడానికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఇక వర్షం ఆగిపోయిన తర్వాత ఎట్లాగూ మ్యాచ్ జరుగుతుందని ఇంకా ఫ్యాన్స్ ఆల్రెడీ టికెట్స్ తీసుకున్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ క్యూలో నిలబడి మరి లోపలికి వెళ్తున్నారు. సో ఒక వర్షం ప్రస్తుతానికైతే తగ్గడంతో ఇటు టీమ్స్ కూడా స్టేడియంకు చేరుకున్నాయి. ఇక మరోవైపు ఇటు హెచ్సీఏ సిబ్బంది 100 మందికి పైగా ఎందుకంటే వర్షం వచ్చే కంటే ముందే, వర్షం పడుతుందని తెలుసుకున్న కంటే ముందే మొత్తం ఇటు పిచ్చుతో పాటు గ్రౌండ్ అంతా కవర్స్ తోటి కప్పేశారు. సో ఆ తర్వాత వన్స్ వర్షం మొత్తం ఆగిపోయిన తర్వాత ఆ కవర్స్ అన్ని తీసేయించి ఎక్కడైతే ఆ గ్రౌండ్ వెట్గా ఉంటుందో సో అక్కడ మిషన్స్ తోటి ఆ వెట్ అంతా, వాటర్ అంతా కూడా బయటికి పంపించేస్తున్నారు. సో మ్యాచ్ అయితే తప్పనిసరిగా నిర్వహిస్తామని ఇటు హెచ్సీఏ కూడా చెబుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి వర్షం లేదు. ఇక సిటీలో పడినంత వర్షం కూడా ఇటు ఉప్పల్ సైడ్ పడలేదు, ఇటు కొంచెం తక్కువ పడింది. ఇక మనం అటు కుత్బుల్లాపూర్ కానీ ఖైరతాబాద్ కానీ ఆ ఏరియాలో చూసుకున్న అక్కడ పడినంత వర్షం ఇటు సైడ్ పడకపోవడంతో ఇక్కడ మ్యాచ్కి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అటు కవర్స్ కప్పారు, కానీ హెవీగా వర్షం పడుంటే ఆ కవర్స్ పై నుంచి కూడా ఆ వాటర్ ఎక్కువగా వచ్చి గ్రౌండ్ అంతా నిండిపోయేది. కానీ ఇప్పుడు ఈ వర్షం నీళ్లు అన్ని తొలగిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే గ్రౌండ్ రెడీ అవుతుంది. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న, మేము వరంగల్ నుండి వచ్చినాం అన్న. అవునన్నా, వర్షంలో కష్టపడి వచ్చినాం. కావ్య కోసం వచ్చినాం అన్న. టీం కోసం కాదా? అవును, ఇద్దరి కోసం అన్న. సో ఎట్లా వర్షంలో కూడా వచ్చిరా? వర్షం చాలా పడ్డది కదా ఇప్పటిదాకా. ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేసినాము. మధ్యలో కార్ పార్క్ చేసి ఇంత దూరం ఒక 2 hours నడుచుకుంటూ వచ్చినాం. కావ్య మేడం చూడాలి, ఒక క్యాచ్ అన్న పట్టాల నా కోరిక అన్న. వస్తుంది అన్ని దగ్గరికి, బాగా వస్తుంది ఆ క్యాచ్. నా వెయిటింగ్. మళ్ళా వర్షం ఉందంటారు, ఏమంటావు మరి? మళ్ళా లోపల అవన్నీ అంతటా మీరు కూర్చున్న దగ్గర టెంట్లు ఉన్నాయి, మళ్ళీ వర్షం వస్తే ఎట్లా తడుస్తారా? పర్లేదన్న, తప్పదన్న. ఇక మనకి టీం కోసం తప్పదు. ఆర్మీ అన్న మనం చూస్తున్నాం కదా, చాలా మంది అంతా ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళంతా నెక్స్ట్ వర్షం వచ్చినా కూడా వర్షంలో తడిచైనా సరే కానీ మ్యాచ్ చూడడానికి ఇక్కడికి వచ్చామని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సార్, ఎక్కడి నుంచి? హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? కంపల్సరీ మనమే విన్. ఈ రోజు ఆల్రెడీ క్వాలిఫైకి వెళ్ళిపోతున్నాము. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎస్ఆర్హెచ్. వర్షం వస్తుంది కదా, వర్షంలో కూడా వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వచ్చినా ఏదొచ్చినా కూడా ఆర్డర్ ఏమైనా మాడేది. ఎస్ఆర్హెచ్ విన్. క్లాస్ డబుల్ కి వైజాగ్ బీచ్ లో బాల్ పడుతుంది. కంపల్సరీ ఎస్ఆర్హెచ్ విన్. ఈసారి ఎస్ఆర్హెచ్ కి ఫైనల్ కప్ ఖచ్చితంగా వస్తుంది ఈ రోజు. జై జేఎస్ఆర్. మేమందరం జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ నుంచి వచ్చాం. సో మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. సేమ్. ఏమనుకుంటున్నారు ఈ రోజు మ్యాచ్ గురించి? ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది పక్కా. వర్షం పడుతుందంట కదా, మరి ఎట్లా తడుస్తారా? మళ్ళీ వర్షం వస్తే ఎట్లా? తడుచుకుంటూ చూస్తాం.
అసలు సో ఇక్కడికి వచ్చి 6:30 పక్క వర్షం పడుతుంది. చెప్పలేం, మ్యాచ్ డ్రా అయినా అవ్వచ్చు. 1 పాయింట్ వస్తుంది కాబట్టి పక్క మనమైతే 4th ప్లేస్లో అట్లీస్ట్ ఉంటాం. ఒకవేళ వర్షం పడి 1 పాయింట్ వస్తే 3rd ప్లేస్, ఒకవేళ ఓడిపోతే మాత్రం అన్ఫార్చునేట్లీ ఓడిపోతే 4th ప్లేస్. పక్క క్వార్టర్ ఫైనల్లో ఉంటాం. ఇంకొక మ్యాచ్ ఉంది కదా, స్టిల్ మనకు ఆ స్కోప్ ఉంది, రన్ రేట్ ఉంది కదా, బట్ విల్ బి ఇన్ క్వార్టర్. ఓకే చూస్తున్నాం కదా ఇక్కడ. ఇక ఐఎండి ప్రస్తుతానికి ఏం చెప్తుందంటే మరొక 30 to 40 మినిట్స్లో మళ్ళొకసారి సిటీలో వర్షపు స్పెల్ పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తున్నారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా వరకు సిటీ పబ్లిక్ని అలర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గ్రౌండ్ విషయానికి వస్తే మాత్రం పబ్లిక్ వర్షం వచ్చినా రాకపోయినా మ్యాచ్ చూడాల్సిందే అంటున్నారు. ఎందుకంటే 10:30 వరకు మ్యాచ్ చూస్తారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వర్షం పడినా 10:30 నైట్ 10:30 వరకు చూస్తారు. సో అప్పటి వరకు మ్యాచ్ నిర్వహించే పాసిబిలిటీ ఉన్నట్లయితే లాస్ట్కు ఈవెన్ 5 ఓవర్స్ ఉన్నా కూడా మ్యాచ్ను నిర్వహిస్తారు. ఎందుకంటే రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటు జీటీకి ఆల్రెడీ వాళ్ళు ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళకు నామమాత్రపు మ్యాచ్ అయినా కూడా ఇటు ఎస్ఆర్హెచ్కి మాత్రం ఇది కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు గెలిచినామనుకో డైరెక్ట్గా నెక్స్ట్ అటు ప్లే ఆఫ్కి వెళ్ళినట్టు అవుతుంది. కానీ ఇది గెలిచి నెక్స్ట్ సండే ఉన్న మ్యాచ్ కూడా గెలిస్తే 2nd ప్లేస్కి వెళ్తుంది. సో 2nd ప్లేస్కి వెళ్తే ఏంటంటే అటు ప్లే ఆఫ్స్లో 1st ప్లేస్లో ఉన్న వాళ్ళకి 2nd ప్లేస్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ ఉంటుంది కాబట్టి సో దానిలో ఓడిపోయినా నెక్స్ట్ 3rd 4thలో గెలిచిన వాళ్ళతోటి మళ్ళొక మ్యాచ్ ఉంటుంది. సో అది గెలిస్తే మళ్ళీ ఫైనల్స్ పోవచ్చు. కాబట్టి 1st 2nd ప్లేస్లో సెక్యూర్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఇట్ ప్రజెంట్ ఈ మ్యాచ్ గెలిచి మళ్ళీ నెక్స్ట్ సండే ఉన్న మ్యాచ్ కూడా పంజాబ్ తోటి గెలిచినట్లయితే ఎస్ఆర్హెచ్ 2nd ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఇటు ఎస్ఆర్హెచ్కి మాత్రం ఈరోజు అటు క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ ఏంటి సిఎస్కే ఫ్యాన్సా? సిఎస్కే ఫ్యాన్స్. ఈ రోజు ఏంటి ఎస్ఆర్హెచ్ కి సపోర్టా? ఎవరికి ఈసారి లాస్ట్ సీజన్ ధోనికి కప్పు ధోనినే కొట్టుండే అని ఈ రోజు మ్యాచ్ ఈ రోజు సిఎస్కే లేదు. సో ఈ రోజు మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు? ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తారు. ఓకే బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? I came for Nitish Reddy. నితీష్ రెడ్డి. సో వాట్ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు డు టుడే? I want to చాలా మంది ఫ్యాన్స్ ఇటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తున్నారు. ఈ రోజు మాత్రం పక్కా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఇక్కడ అటు జరిగిన మ్యాచ్లో ఇటు వాళ్ళ ఎల్ఎస్జీ జరిగిన మ్యాచ్లో 9.4 ఓవర్స్లోనే టార్గెట్ని చేజ్ చేయడం, అది ఎస్పెషల్లీ ఇటు ఇద్దరు ఓపెనర్లు కూడా మంచి ఫామ్లో ఉండడంతో ఎస్ఆర్హెచ్ పైన ఇంకా మరిన్ని ఆశలు పెరుగుతూ వస్తున్నాయి. అది కూడా ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ కావడంతో ఇక్కడ పిచ్ కండిషన్స్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ మ్యాచ్ ఎలా జరుగుతుందో తెలుసు. సో దీని అన్నిటితోటి ఈరోజు ఎస్ఆర్హెచ్కి కొంచెం ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ నిర్వహిస్తే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ చెప్తున్నారు. కానీ మరోవైపు వర్షం మ్యాచ్ నిర్వహించేలా ఉంటుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇటు ఐఎండి చెప్పిన ప్రకారం మరో 30 మినిట్స్లో వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతానికి మరోవైపు మబ్బులు కూడా కనిపిస్తున్నాయి చూస్తే. కాబట్టి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే సస్పెన్స్ గా కొనసాగుతోంది. చంద్రిక. రైట్ సదా, థ్యాంక్ యూ.